వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లండన్ వెళ్ళబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. ఎందుకంటే మొన్న చూసుకుంటే ఆయన పాత పాస్పోర్ట్ మళ్ళీ రెన్యువల్ చేయించుకున్నారు విజయవాడలో బందర్ రోడ్లో వెళ్ళి. అంటే ఆయన సతీమణి భార్యతో కలిసి వెళ్ళి, ప్లస్ ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో పాటు. సో ఎందుకు వెళ్తున్నట్టు, మళ్ళీ లండన్ వెళ్ళిపోతున్నారు అని అయితే సమాచారం కరెక్టేనా? అసలు వెళ్తే కనుక ఎందుకు వెళ్తున్నట్టు? లండన్ వెళ్ళకు జగన్ అని చెప్పాలి మనం. ఇప్పుడు భయపడి పారిపోతున్నాడు. సో అందుకని పారిపోకు జగన్ అనాలి. మీరు చెప్పినట్టుగా వస్తున్నాడు వెళ్తున్నాడు తాడేపల్లికి. ఇప్పటికి ఇది 4వ సారో 5వ సారో. మొన్న కూడా వచ్చారు, అంటే పాస్పోర్ట్ రెన్యువల్కే వచ్చారని. ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ ఆల్రెడీ అధికారుల దగ్గర ఉంటుంది కదా, పోలీసులు స్వాధీనం చేసుకుని ఉంటారు కదా. సో ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ విదేశాలకు వెళ్ళాలంటే. సో ఇప్పుడు డిప్లొమాట్ పాస్పోర్టు ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు ఆయన గత పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకంత హడావుడిగా రెన్యువల్ చేసుకోవటం? ఆయనకి తాడేపల్లిలో ఉండడానికి భయపడుతున్నాడు. అంటే రక్షణ కవచాలన్నీ వెళ్ళిపోయాయి కదా. అంటే ఎలకలు దూరుతున్నాయంటే మరి రక్షణ లేనట్టే కదా. ఎలకల కోసం మరి 1,34,00,000 ఖర్చు పెట్టాడంటే ఆయన. అంటే ఎలకకే భయపడే వ్యక్తి మనుషులకు భయపడ్డా, అందుకని పారిపోతాడు. అయితే యలహంకకి నిన్న మళ్ళీ వెళ్ళిపోయాడు. గురువారం సాయంకాలం ఆయన పాస్పోర్ట్ కోసం వెళ్ళారు, రెన్యువల్ చేసుకున్నారు. తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే కూడా కొంచెం వీళ్ళని కలిశారు, ఎవరిని, కార్యకర్తల్ని. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. వచ్చినందుకు నేను ఇట్లా చేశాను, చూసారా మీ గురించి, నేను నా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరిచాను అని చెప్పుకోవటానికి. మళ్ళీ జరిగాయి అన్నీ, ముద్దులు హగ్గులు అన్నీ అయిపోయాయి. మళ్ళీ ప్రజలు చచ్చిపోయారు వాటితోటి. అది అయిపోయాక ఇవాళ ఏం జరిగిందంటే మీరు చూసారంటే మళ్ళీ కార్యకర్తలు వచ్చినట్టున్నారు. ఆయన లేడు కదా, నిన్న వెళ్ళిపోయాడు. అక్కడ సెక్యూరిటీ ఒక అతనిది పాపం ఫోన్ విసిరేశారు. విసిరేస్తే అతను అన్నాడు, మీరు ఇలాంటి వేషాలు వేయబట్టే వైసీపీ ఓడిపోయింది, ఇప్పటికైనా మారండి అని తిట్టాడు అతను, ఆ కార్యకర్త. అంటే వీళ్ళు మారరు, మనుషులంటే వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళు ఏదో ప్రేమ కొద్దీ జగన్మోహన్ రెడ్డిని చూద్దామని వస్తే వాళ్ళు ఇలా చేయటం అనేది తప్పు కదా. అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి అంటే వాళ్ళకి కంట్రోల్ చేయడం రాకపోవడం, రెండోది ఇంతమంది రావడంతో ఫస్ట్ టైం కదా, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ప్యాలెస్ ఒక్కసారి ఇంతమందితో ఉండేసరికి వాళ్ళకు కూడా ఇంతకాలం పని ఏమి లేదు. ఇప్పుడు పని చేయటం అనేసరికి వాళ్ళకి కష్టంగా ఉంది. 2 రకాలు ఉన్నాయి. సో ఏదేమని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. అయితే లండన్ వెళ్ళిపోతారని మనకు తెలుస్తుంది. ఎందుకు వెళ్తాడు ఆయన? ఆయనకి ఇక్కడ సేఫ్టీ లేదు. సో అంటే యలహంకలో కూడా సేఫ్టీ లేదా? ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఈడీ కనుక అయితే మొదలు పెడితే, ఇప్పుడు చూడండి 55 రోజులు అయిపోయింది, ఇంకా మొదలు పెట్టలా. అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు కామ్గా ఉంది అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే మీరు ఇప్పటికైనా మారండి, చర్యలు తీసుకోండి వెంటనే అని అడుగుతున్నారు. కానీ తెలుగుదేశం తన పని తాను కూల్గా చేసుకుంటూ వెళ్తుంది, ఇవి పట్టించుకోవట్లా. 55 రోజులు అయినా కూడా సిబిఐ కానీ ఈడీ కానీ ఎటువంటి ఇది లేకుండా మేము రోజువారీ విచారణ చేపడతామని వెళ్ళాలి కదా, కోర్టుకు వెళ్ళలే. ప్లస్ ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ ఆయన ఇవ్వడు, శాసనసభకి వెళ్ళడు, ఈ ప్రతిపక్ష హోదా అడిగాడు, అది తేలదు, అన్నీ అలా ఉన్నాయి. సో ఈలోగా ఒక్కొక్కళ్ళు జంప్ అవుతారా ఏంటి అనేది పరిస్థితి అర్థం కావట్లా. ఉన్న 11 మందిలో ఎంతమంది వెళ్ళిపోతారు, ఎంతమంది ఉంటారని. నిన్న ఆయనతో పాటు పాస్పోర్ట్కి వెళ్ళి వచ్చినప్పుడు దేవినేని అవినాష్, సురేష్, వెల్లంపల్లి ఇలా కొంతమంది ఉన్నారు ఆయనతో పాటు. సో ఏది ఎవరున్నా కూడా చూసారా, అంబటి లేడు, సజ్జల లేడు, ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఒక 4-5 ఉన్నారు అంతే. సో అందుకని ఇప్పుడు ఈవెన్ నాకు యలహంక కూడా నాకు సేఫ్ కాదు అని అనుకుని ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు జగన్, జంప్ అయిపోతున్నాడు అని మాత్రం వస్తుంది. అయితే భారతీరెడ్డికి ఇష్టం లేదని అంటున్నారు. ఇక్కడే ఉండి మనం ఉందామంటే వినకుండా తన థింగ్స్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళాడు తాడేపల్లి నుంచి అని తెలుస్తుంది మనకి. సో జగన్ వెళ్ళిపోతే అక్కడ కూతుళ్ళు ఉన్నారు కదా లండన్లో, ఆల్రెడీ అక్కడ వీళ్ళ రాకకంతా ఏర్పాట్లు జరిగాయి, ఒక ఇల్లు తీసుకున్నారు. అంటే మీకు గుర్తుంటే కనుక అయితే కొడాలి నాని గతంలో అన్నాడు చూడండి, జగన్మోహన్ రెడ్డికి ఏం కర్మ అద్దెళ్లలో ఉండడానికి, ప్యాలెస్ల్లోనే ఉంటాడని చెప్పాడు కదా. మరి అక్కడైనా ప్యాలెస్ కొన్నారా? అంటే అంత డబ్బులు ఉన్నాయా మనకు తెలియదు. లండన్లో ప్యాలెస్ కొనేంత డబ్బులు ఉన్నాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఏది ఏమైనా ఆయనకు నివాసం అయితే అక్కడ ఏర్పాటైందని తెలుస్తోంది. సో ఎంతకాలం ఉంటాడు, వెనక్కి వస్తాడా రాడా, అది కూడా ప్రశ్నే.
అంటే ఇప్పుడు మళ్ళీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఈ మధ్య చెప్పారు ప్రజా దర్బార్ స్టార్ట్ చేశారు, కొంతమందిని పిలిపించారు, వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలంతా కార్యకర్తలంతా ఆఫీస్కి వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక 3 నెలల ముచ్చటే అంటారా? ఆయనవన్నీ అంతే. ఆయన ఏదైనా స్థిరంగా చేయగలడా? ఆయన ఉండలేడమ్మా ఎక్కడ కూడా. అతని మానసిక స్థితి సరిగా లేదని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఒక చోట ఉండి ఒక పని చేయటం అనేది అతనికి అలవాటు లేదు. అతని ఆలోచన కూడా స్థిరంగా ఉండదు. అందుకని ఈ అవస్థలన్నీ. ఇప్పుడు ఒకటి అంటాడు, దాని మీద ఓ రోజు ఉంటాడు, మళ్ళీ మానేస్తాడు. అది అంటే మనిషి స్థిరం లేని మనిషి. కాబట్టి ఏది కూడా సజావుగా ఉండదు అతను. అట్ ద సేమ్ టైం భయపడుతున్నారని కూడా అనుకోవచ్చు. భయం అనేది ఎప్పుడూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి భయం లేకపోవటం ఏంటి? అతని ఎలకలను చూసి భయపడిన వాడు మనుషులను చూసి భయపడ్డా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేనికైనా భయపడతాడు. అది చాలా తేలిక అతను భయపడడం కూడా. అందుకని అది విషయం కాదు. అతను ఒక్కడు ఉండలేడు. ఇప్పుడు అయిన వాళ్ళు లేరు, పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటారో ఉండరో వెళ్ళిపోతారో తెలియదు. సో ఇప్పుడు లండన్ పిల్లలు ఉన్నారు కాబట్టి భార్య తోడు ఉంటుంది కాబట్టి అది సేఫ్ అనుకుంటున్నాడు, కాబట్టి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన లండన్ వెళ్ళిపోతే కనుక ఇక్కడ మరి వాళ్ళ కార్యకర్తలు అంటే ఆయనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, ఆయనకి సన్నిహితులు కానీ వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? ఎవరు సన్నిహితంగా ఉన్నారంటారు మీరు? అందరూ అవసరం కోసం ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అవసరానికి ఎవరినైనా చేరదీస్తాడు, అక్కర్లేకపోతే నిమిషంలో వాళ్ళని బయటకు తోసేస్తాడు, విసిరేస్తాడు. లేకపోతే అందులో సందేహం అక్కర్లే మనకి. అందుకని ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక్కొక్కళ్ళ మీద ఎన్ఎస్ కేసులు వస్తున్నాయో మనం చూస్తున్నాము. కాబట్టి వీళ్ళందరూ ఈ కేసుల్లో ఇరుక్కుని ఇప్పుడు వాళ్ళు బయటకు రావడానికి లేదు. జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు, ఇంకా వాళ్ళకే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమి వాళ్ళని చూసుకుంటాడు. కాబట్టి ఎవరి అవస్థల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, అంటే ఏ పార్టీలోకి వెళ్ళాలి, నెక్స్ట్ ఏం చేయాలి. ఇప్పుడు వ్యాపారాలు ఆగిపోతాయి కదా. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుకైతే 5 ఏళ్లలో జరిగినంత భూదందా ఎప్పుడు జరిగి ఉండదు. అంటే మిగతావన్నీ సరే, అవన్నీ పక్కన పెడితే అసలు భూదందా మీదే మనకి ఈరోజు బయటకు వస్తున్నాయి చాలా. కాబట్టి ఎవరిలో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయని కూడా కనిపిస్తుంది. ఇంచుమించు మీరు ఏ ఊరు తీసుకున్నా, ఏ నియోజకవర్గం తీసుకున్నా, వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే వీటిలలో ఉన్నారు అనేదే మనకు బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళని కాపాడుకుంటారా, లేదు ఇవన్నీ చూసుకుంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవడు సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా లేడు. ఏమంటే రోజా బయటకు వచ్చిందా ఒక్కరోజైనా? అంత మా జగనన్న 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 అని ఏడ్చేది కదా. అసలు జగనన్నని పట్టించుకుంటుంది ఆవిడ ఎక్కడుందో కూడా మనకు తెలియదు. కొడాలి నాని గోవాలో ఉన్నాడు అంటున్నారు. గోవాలో నిన్న ఎవరో కొట్టారు అని అంటున్నారు, మనకు తెలీదు. అంటే మరి ఈ క్యాసినో దాంట్లో ఏదైనా ఇరుక్కున్నాడా? సో ఎవరికి వాళ్ళు వల్లభనేని వంశీ పారిపోయాడా, ఉన్నాడా, పరారీలో ఉన్నాడా? ఇంకా సజ్జలు అయితే సజ్జలు అసలు అడ్రస్ లేడు. విజయసాయి రెడ్డి ఆయన మనశ్శాంతి కోసం ఆయన వెతుక్కుంటున్నాడు. ఇకపోతే పెద్దిరెడ్డి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. మిథున్ రెడ్డి వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బొత్స నిన్ననేదో అతని మీద కూడా ఏదో అలిగేషన్ వచ్చింది. అంబటి రాంబాబు సరే, అంబటి రాంబాబుని వాళ్ళ కేతిరెడ్డి కూడా తిట్టాడు, మీ వల్లే అసలు నేను ఓడిపోయాను, మీరు ఇప్పటికైనా నోర్లు మూసుకోండి అని. ఇలాగ ఎవడు కనిపించట్లా. అంటే నిన్నటి వరకు ఆయనకి మా అన్న మా జగనన్న అని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇవాళ చెల్లాచెదురైపోయారు. అసలు చూసారా? అంటే పార్టీ అనేది ఏ రకంగా ఉంది, వైసీపీ అనేది. తెలుగుదేశానికి వైసీపీకి ఉండే డిఫరెన్స్ ఇదే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మనుషులు లేరు చుట్టూ. తెలుగుదేశం ఓడిపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలే, కార్యకర్తలు వెళ్ళలేదు, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళలేదు, నిల్చుని పోరాడారు. అంటే నమ్మకం పార్టీ మళ్ళా లేస్తుంది. అక్కడ ప్రజలు వద్దనుకోలేదు కదా, ఇతనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి వాళ్ళు తప్పు చేశారు. ఈవెన్ కార్యకర్తలు కూడా ఎన్ని దాడులు జరిగినా కూడా పార్టీ వాళ్ళు సహించారు, అలాగే ఉన్నారు నమ్మకంగా. ఆ నమ్మకాన్ని ప్రజలు కూడా వమ్ము చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నీ పడ్డారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా పాపం అలాగే నిల్చున్నాడు ఆయన కూడా. కాబట్టి అంటే పార్టీ అనేది పటిష్టంగా ఉండాలి. పార్టీ అనేది కార్యకర్తలకి ఒక వాళ్ళకి మేము ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని నింపాలి. అది వైసీపీలో కనిపించట్ల. అంటే వైసీపీ అనేది ఏదో మఖలో పుట్టి పొబ్బలో మాడిపోవడం అంటారు, అట్లాగా ఒక వేవ్లో వచ్చింది, ఒక వేవ్లో కొట్టుకుపోయింది. ఓకే, ఇప్పుడు అంతే ఇంకా జగన్ లండన్ పరిస్థితి అంతే అంటారు, ఇంకా అక్కడే వెళ్ళిపోయి అక్కడే నివాసం ఉంటారు. రాకపోవచ్చు, మళ్ళీ లుకౌట్ నోటీసులు ఇచ్చి అవునా మరి ఇప్పుడు నీరవ్ మోడీ వచ్చాడా, మాల్యా వచ్చాడా, మళ్ళీ మరో మాల్యా అవుతాడా జగన్మోహన్ రెడ్డి, చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.